అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ టర్మ్ లో చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో దేశ ప్రజానీకంలో అమితాశక్తి నెలకొంది. కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై తిరుపతి వాసులు ఎన్నో అంచనాలతో ఉన్నారు. కొత్త బడ్జెట్ నుంచి వారేం ఆశిస్తున్నారో మా ప్రతినిధి దినేష్ వివరాలు అందిస్తారు. దినేష్, ఓవర్ టు యు. ఇప్పుడు తిరుపతిలో ఒక సూపర్ మార్కెట్లో ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ నుంచి ప్రజలు అసలు ఏం ఆశిస్తున్నారు అనే విషయాలను తెలుసుకుంటాము. ఇక్కడ ఒక కొనుగోలు చేయడానికి ఒక మహిళ వచ్చినారు. ఆమెను అడిగి కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది, ఎలా ఉంటుంది, ఏమి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిత్యావసర సరుకుల పైన ఎక్కువ వేయకుండా మామూలు మిడిల్ క్లాస్ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. స్పెషల్లీ అండ్ జిఎస్టీ అంటున్నారు, ట్యాక్స్ డిఫరెంట్, జిఎస్టీ డిఫరెంట్ ఇవన్నీ అంటున్నారు. సో అది కొంచెము ఎట్లా అనేది క్లారిటీగా ఇచ్చి ట్యాక్స్ తీసేస్తే బెస్ట్ అని ఐ థింక్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ పూర్తిగా ఉండకుండా పోతుంది అనుకుంటారు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ శాలరీనా లేకపోతే బిజినెస్సా లేకపోతే అనేది ఉండదు కదండి. సో ఆ దాన్ని బట్టి జిఎస్టీ ఉంటుందా లేదా కొత్త జిఎస్టీ డిఫరెంటా అనేది క్లారిటీగా రావాలని నా ఉద్దేశం. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట. జిఎస్టీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కొన్నాను అనుకోండి, ఈ జిఎస్టీ ఏంటి, దేనిపైన వేస్తున్నారు జిఎస్టీ, అసలు మీరు కరెక్ట్గా ఎంఎఫ్డి పైన వేస్తున్నారా లేదంటే మామూలు రీటైల్ పైన వేస్తున్నారా అనేది మాకు స్పష్టంగా తెలియాలి. ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, మేము అలవాటు పడిపోయాం. ట్యాక్స్ అంటే ఓకే ఇంతవరకు స్లాబ్ ఉంటుంది, ఇంతవరకు ఇది ఉంటుంది అని మాకు తెలుస్తుంది. బట్ జిఎస్టీ వచ్చేటప్పటికి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మాకు అర్థం కావాలి. సంపాదించిందా సగం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము, జిఎస్టీ రూపంలో మళ్ళీ వెళ్తుంది. సో ఏంటి దీనికి ఉద్దేశం ఒక పన్నే ఉండాలని అనేసి నా ఉద్దేశం అండి, స్ట్రాంగ్ ఫీలింగ్. దిస్ బడ్జెట్ టోటలీ వచ్చి ఆన్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ ఉండొచ్చు అండి. యాక్చువల్లీ లోవర్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. బేసికలీ దే విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్, దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ లో ఇన్కమ్ హౌసింగ్ లైక్ ఫార్మ్ లోన్స్ పైన డిస్కౌంట్స్ లైక్ ఆర్ ఫార్మ్ ఇన్సూరెన్స్ పైన యాక్చువల్లీ. అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద పీపుల్ ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్ థ్రెషోల్డ్ అనేది పెంచాలనేసి. ప్రాక్టికలీ ఇట్ ఈస్ క్వైట్ టఫ్ ఫర్ ఎ గవర్నమెంట్ టు రిమూవ్ ఆల్ ద ట్యాక్సెస్ అనేది. అది చాలా కష్టమైన పని యాక్చువల్లీ. ఆ స్టేజ్కి రావాలంటే ఫస్ట్ ట్యాక్స్ నెట్ పెరగాలండి. నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ హ్యావ్ టు గో అప్ యాక్చువల్లీ. వన్స్ దట్ కమ్స్ దెన్ దే కెన్ గో ఫర్ వన్ సింగిల్ ట్యాక్స్ అనేది. గ్రామీణ ప్రాంతాలకు కానీ అట్లా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? గ్రామీణ ప్రాంతాలకు వచ్చి బేసికలీ దే హ్యావ్ టు క్రియేట్ ద రోడ్ కనెక్టివిటీ అండి. రోడ్స్ పైన రూరల్ రోడ్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ ఎ లాట్ యాక్చువల్లీ. రూరల్ కనెక్టివిటీ అనేది బాగా ఇంప్రూవ్ చేయాలి. దే హ్యావ్ టు పుట్ మోర్ అలొకేషన్ ఫర్ రూరల్ కనెక్టివిటీ అండ్ రూరల్ హౌసింగ్ అండ్ అట్లా ఎన్నికల కోసం వస్తుందని. నాట్ ఓన్లీ దట్ అండి, యాక్చువల్లీ దట్ ఈస్ అ రిక్వైర్మెంట్ యాక్చువల్లీ. ఎన్నికలు వస్తుంది కాబట్టి కనబడుతుంది వచ్చి వాళ్ళకి, బట్ దట్స్ అ రిక్వైర్మెంట్ ఫర్ ద హోల్ పీపుల్ యాక్చువల్లీ. రూరల్ కనెక్టివిటీ అనేది బికాజ్ వాట్ వీ సీ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్ రూరల్లో కనబడుతుంది. బికాజ్ ఒక రూరల్కి వెళ్ళామంటే దే విల్ నాట్ ఫైండ్ స్కూల్స్ ఆల్సో. సో దట్స్ ఎ బేసిక్ రిక్వైర్మెంట్. దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఎడ్యుకేషన్, రూరల్ హౌసింగ్, దెన్ రూరల్ కనెక్టివిటీ అండ్ లో హౌస్ ఇన్కమ్ అండ్ these things if they can concentrate definitely it will go up. మధ్యతరగతి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తున్నారు. ఇక డాక్టర్లు ఏమనుకుంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుంటాం. కృష్ణప్రశాంతి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుంటాం. మేడం, ఈ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ఎలా ఉండాలి, ఏమేమి వాళ్ళు నిర్ణయాలు ప్రకటిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కేంద్ర బడ్జెట్లో అండి ముఖ్యంగా కూడా ఆరోగ్య రంగానికి చాలా తక్కువ కేటాయింపు కూడా జరుగుతూ ఉంది. దీనివల్ల ఏంటంటే గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో బడ్జెట్ అలోకేషన్ తక్కువ ఉండటం వల్ల అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది సరిగ్గా లేకుండా ఉంది. ఈరోజు ఈ ఆరోగ్య రంగంలో కాస్ట్ ఎక్కువగా పెరిగిపోతుందని ప్రజలందరూ అనుకుంటూ ఉండి, ముఖ్యంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే షుగర్ వ్యాధి కానీ, బీపీ కానీ, గుండె వ్యాధుల వల్ల ఎక్కువ మంది కూడా కాంప్లికేషన్స్లోకి వెళ్ళి ఆరోగ్యశ్రీలో సర్జరీలు చేస్తున్నారు. దీనిని తగ్గించాలి అని అంటే గ్రామ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్కి కోట్లాది రూపాయల బడ్జెట్ కేటాయించి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నేషనల్ ప్రాజెక్ట్లో అక్కడ ఎక్కువగా కానీ కేటాయింపులు జరిగి ఎవ్వరు కూడా పట్టణాలకి రాకుండా అక్కడే స్క్రీనింగ్ కానీ చేస్తే ముఖ్యంగా కూడా వాళ్ళకి కాంప్లికేషన్స్లోకి పోకుండా కూడా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆలోచించి సీనియర్ సిటిజన్స్కి పెన్షన్ పైన ట్యాక్స్ లేకుండా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అది మొత్తంగా ముఖ్యంగా ఇప్పటివరకు మనం చూసిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అన్ని రకాలుగా, వైద్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అక్కడ ఉండేటువంటి సౌకర్యాల పరంగా కావచ్చు ఉండాలని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ వీడియో నటరాజుతో దినేష్, ఏబినా ఆంధ్రజ్యోతి, తిరుపతి.